నమస్తే. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పైన అనేక రకాలైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. మేము 30 ఏళ్ళుగా చేసినటువంటి పోరాట ఫలితంతో రేపు మాదిగలకి న్యాయం జరగబోతుందని చెప్పేసి ఒక పక్కన మందకృష్ణ గారు పదే పదే చెప్తా ఉన్నటువంటి మాట. మరో పక్కన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులేమో ఈ వర్గీకరణ ద్వారా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరో పక్కన కేవలం మందకృష్ణ గారు కేవలం ప్రచార ఆర్భాటం తప్పించి వాళ్ళు చేసేటువంటి దానిలో ఎలాంటి న్యాయం లేదు అన్నటువంటి భావన సైతం కూడా మాల సామాజిక వర్గం దగ్గర నుంచి వ్యక్తమవుతున్నటువంటి స్వరం. సో వీటన్నిటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ వర్గీకరణని వద్దంటా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? మనతో పాటు మాట్లాడేందుకు అంబేద్కర్ వాదులు కావచ్చు, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఈరోజు వర్గీకరణ పైన పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉన్నది. మందకృష్ణ గారు 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నటువంటి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి మేము అనుకూలంగా ఉన్నాం, మేము కూడా వాటిని పాటిస్తాం, మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనడం, సుప్రీంకోర్టులో ఈ సంబంధించిన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం. సో దీన్ని ఏమంటారు? దీనివల్ల మాల సామాజిక వర్గానికి వచ్చేటువంటి నష్టం ఏముంది, అలాగే మాదిగ సామాజిక వర్గానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 30 ఏళ్ల పోరాటము అది ఇది అనేది ఒక పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. ఇది 30 ఏళ్ల పోరాటం మీరు కూడా చేస్తున్నారు, దాని వెనుక మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మేము కూడా చేస్తున్నాం పోరాటం. మీరు ఒక్కలే చేస్తలేరు, మేము కూడా చేస్తున్నాం. కానీ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే ఆయన ఏ అంశం మీద పోరాటం చేస్తున్నా అనేది ఆలోచించాలా. ఇవాళ ఆయనకు సపోర్ట్ చేసేటోళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ఈ వర్గీకరణ అనే అంశము రాజకీయ కుట్రతో కూడుకున్న అని మేమంటున్నాం. అసలు బాబాసాహెబ్ అంబేద్కరు రాజ్యాంగం లోపల ఎక్కడన్నా వర్గీకరణ గురించి ఎక్కడన్నా మాట్లాడినట్టు ఎక్కడన్నా ఉన్నదా? అంటరాని కులాలకు సంబంధించినటువంటి అన్ని కులాలను సుమారుగా ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకుంటే 1240 కులాలు ఎంతనో ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర చూసుకుంటే 59 కులాలు మన దగ్గర ఇవన్నీ ఉన్న. ఈ 59 కులాలను అన్నింటిని అంటరాని ప్రజలకు ఈ అందరినీ కలిపి ఒక షెడ్యూల్లో 341 అనే ఆర్టికల్ పెట్టి అందులో చేర్చి మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వచ్చింది అది, అవునా? మరి ఈయననేమో ఈరోజు ఏమడుగుతున్నాడు? జనాభా దామాషా ప్రకారం అడుగుతున్నాడు. జనాభా దామాషా ప్రకారం వచ్చింది ఏమన్నా రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం రాలేదు కదా. రిజర్వేషన్లు అంటరానితనం బేస్ మీద వచ్చినాయి. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా వచ్చినాయి రిజర్వేషన్స్, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా రాలే. సో ఈరోజు ఆయనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ లాగా అయిపోయింది వాళ్ళకు. 30 ఏళ్ళ పోరాటము. ఒక మాట మీరు ఇప్పుడు అన్నటువంటిది ఏదైతే జనాభా దామాషా ప్రకారం రాలేదన్నటువంటి అంశం సుప్రీంకోర్టుకు తెలియదా? ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమైందని చెప్తున్నాం మేము. సుప్రీంకోర్టుకు అసలు నీకు ఇంటర్ఫియర్ అయ్యే అధికారమే లేదు. సుప్రీంకోర్టు రాజ్యాంగ బద్ధమైంది ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు తీర్పు 2004లో కూడా ఇచ్చింది కదా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అందరూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలంటున్నారు కదా. మరి 2004 తీర్పును గౌరవించారా మీరు? అది సుప్రీంకోర్టు కాదా? సుప్రీంకోర్టు 2004 ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు 2004లో ఏం చెప్పింది? ఇది 341 ఆర్టికల్ని సవరించి చేయాలా. దాని అంతకుముందు కూడా చాలా చంద్రబాబు నాయుడు ఒక కుట్రతోని మాలమాదిగల్ని విడదీయాలని చెప్పి, అసలు మీకు వర్గీకరణ నేపథ్యం చెప్తాను. వర్గీకరణ అనేది ఎందుకు వచ్చింది? అసలు మాలమాదిగల్ని విడగొట్టవలసిన అవసరం పార్టీలకు కానీ సమాజానికి ఏమొచ్చింది? 1985లో కారంచేడులో మాదిగల్ని నరికిరు. అక్కడ నరికినప్పుడు ఆ రోజులలో మాదిగలకు పెద్దగా చదువుకున్న దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే మీకు ఇప్పుడు వినోద్ కుమారే చెప్తున్నాడు, మీరు ఆయన ఇంటర్వ్యూలు చూస్తే మీకు తెలుస్తుంది. ఆ రోజు నాయకులకు కానీ వాళ్ళ సమాజానికి పెద్దగా చదువు లేదు. మాలలలో అప్పటికే అక్కడ వాళ్ళు బ్రిటిషు రూల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాలలు కొద్దిగా గొప్పగా చదువుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కత్తి పద్మారావు గారు కానీ బొజ్జ తారకన్ గారు కానీ అట్లాంటి పెద్ద పెద్ద నాయకులంతా ఆ రోజు ఒక గొప్ప పోరాటం చేసిర్రు. అక్కడ పోరాటం చేసి ఈరోజు దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి రావడానికి కారణమైనటువంటి ఘటన అది. సో అప్పుడు వీళ్ళకి కళ్ళు మండి, అరే వీళ్ళని మనం బానిసలుగా పెట్టుకుందాం అనుకుంటే ఈ మాలలు కొంచెం చదువుకొని మరి మాకు ఎదురుతున్నారు, వీళ్ళని అణచేయాలంటే వీళ్ళ మధ్యలో డివిజన్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మీరు అక్కడికి వెళ్ళి చూడండి, కారంచేడులో చూడండి, మాలమాదిగలు తేడా ఉండదు. మరి
ఆ కుట్రతోని మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దగ్గుబాటి చెంచురామయ్య చేసిన దీనికి ఆయనను ఆ రోజు ఆయనకు శిక్ష కూడా విధించి ఆయనను నరికి చంపడం కూడా జరిగింది. మీకు అన్ని విషయాలు తెలుసు. సో ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటిదే వర్గీకరణ. మరి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? ఏ సమాజం అయితే నిన్ను నరికి చంపిందో ఆయన దగ్గర పోయి నువ్వు కాలు ముక్తున్నావు కదా. చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి వాళ్ళ తమ్ముడు చనిపోతే డప్పు కొట్టినావు కదా. నువ్వు ఎవరికి అసలు మాదిగ సమాజాన్ని మీరు ఎక్కడ తీసుకుపోతున్నారు? మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఇంతకు? మీరేమనుకుంటారు? అంటే మందకృష్ణ యొక్క 30 ఏళ్ల పోరాటం వెనకాల ఏమైనా రాజకీయ పరమైనటువంటి కుట్ర? రాజకీయ కుట్రనే, దానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పటి వరకు ఏ పార్టీ జెండా కూడా కప్పుకున్నటువంటి అఫీషియల్ గా కప్పుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. కప్పుకోలేదేమో నువ్వు, కానీ నీకు మద్దతు చేసేదంతా పార్టీలే. తెలుగుదేశం పార్టీ మద్దతు ఆయననే చెప్తున్నాడు కదా, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన, ఈ పార్టీకి మద్దతు ఇచ్చిన అని నువ్వు చెప్తున్నావు. పదవులు అయితే తీసుకోలేదు ఎక్కడికైతే. పదవులు తీసుకోకపోతే టికెట్లు నువ్వే ఇప్పించిన, నేనే ఇప్పించిన ఆయనే చెప్తున్నాడు, నేను చెప్తలేను. ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు? నాకు పదవులు నేను తీసుకోలేదు, పదవులు మాలలు తీసుకున్నారు, కాకపోతే వేరే వాళ్ళకి ఆ పదవులు ఇప్పించి నేను డబ్బులు సంపాదించిండు. ఈరోజు నిన్న మొన్న కూడా మీకు ఒక వరంగల్లో ఆయన ల్యాండ్ కబ్జా చేసింది, బిల్డింగ్ కూలగొట్టారని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, వర్గీకరణ అంశం అనేది అది చట్ట పరిధిలోకి సంబంధించినట్టు విషయము. మాలలు ఇచ్చేటోళ్ళ, మాలలు కాదు కదా ఇచ్చేటోళ్ళు. మేము సుప్రీంకోర్టు తీర్పు 2004లో ఏం చెప్పింది? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని 341 ఆర్టికల్లో ఉన్నది, దీన్ని విభజించే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ మీరు దీన్ని విభజించాలనుకుంటే, వర్గీకరణ కనుక చేయాలనుకుంటే 341 ఆర్టికల్ను సవరించాలి. ఎక్కడ సవరించాలా? పార్లమెంట్లో సవరించాలా. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పార్లమెంట్? పార్లమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వము నేను మోడీని, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను పార్లమెంట్కి పెద్ద కాబట్టి నేను విభజిస్తా అంటే కుదరదు. అది పార్లమెంట్ ఆమోదంతో జరగాల్సినటువంటిది అటువంటిది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్కి తెలియదా ఇవన్నీ విషయాలు? ఏ రోజో ఒకరోజు మా బిడ్డల్ని వీళ్ళు కుట్రలు చేసి ఇట్లా విడదీస్తారనే ఉద్దేశంతోనే ఆయన దాన్ని 341 ఆర్టికల్ని దాన్ని సవరించాలంటే 2/3 మెజారిటీ కావాలి. దాని విషయాలన్నీ మీకు తెలిసిన విషయమే. సో అది అయ్యే పని కాదు ఇప్పుడు. కాబట్టి దొడ్డిదారిన మోడీని ఇక్కడికి పిలిపించుకొని, అసలు దేశ చరిత్ర లోపల ఒక కుల సంఘం మీటింగ్కి ఇప్పటివరకు ఎప్పుడన్నా వచ్చింది ఉందా? ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆయన మాట ఇచ్చిన తర్వాత నేను నీ పక్కన ఉంటా, నీ సమస్య నేను పరిష్కారం చేస్తానని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలను మ్యానిపులేట్ చేసి తెచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండగా నువ్వు ప్రెసిడెంట్ కంటే పెద్దనా? దాన్ని ఉల్లంఘించినట్టే కదా. మరి మేమేమంటున్నాము, నువ్వు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అయినా మాలలు ఎవరు సపోర్ట్ చేయలేదు దాని మీద, మా అంతలో మేము ఉన్నాం. సరే ఏదో తీర్పు వచ్చింది, ఏందో చూద్దామని నువ్వు వచ్చేసి పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి మాలోలను మనువాదులనుడు. మీరు ఎప్పుడన్నా 30 సంవత్సరాల ఆయన ఉద్యమం చేస్తున్నాం అంటున్నాం కదా, మా అభిప్రాయం మేము ఎవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్పుకున్నాం అంతనే. కానీ మాలలు ఎప్పుడైనా మాదిగల్ని తిట్టింది కానీ, లేకపోతే మీరు మనువాదులను కానీ, లేకపోతే మేము మీ మీదికి దాడులు చేస్తామని ఏ రోజన్నా మాట్లాడినావా? నువ్వే మాట్లాడినావు. ఉద్యమం అయిన మొదట్లోనే నువ్వేమన్నావు, నాగుపాము కనిపిస్తే వదిలేయండి కానీ మాలోడు కనిపిస్తే వదలొద్దని ఒక పెద్ద యుద్ధమే ప్రకటించినావు మా మీద. అయినా సరే మేము సంయమనంతో ఉన్నాం. మాలలు శాతగాక్యం సంయమనంతో లేరు. ఎందుకు సంయమనంతో ఉన్నామంటే, దీనికన్నా పెద్ద లక్ష్యాలు మనకు చాలా ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం అంతా తన బిడ్డల్ని కోల్పోయి ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చి దాని ద్వారా నీకు హక్కులు ఇస్తే, నీకు ఈరోజు ఈ రిజర్వేషన్ ఫలాలను అనుభవించినంత ఇప్పుడు మాలలు మొత్తం దోచుకుంటున్నారు అంటే మాకు మార్క్స్ రాందే కూడా ఇస్తాడా? ఇప్పుడు ఒక ఉద్యోగానికి పోతే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, అట్లానే మాలోళ్ళకు ఉన్న రిజర్వేషన్లలో మాలోళ్ళకు ఉన్న ఉద్యోగాలన్నీ మాలోళ్ళకి వచ్చినాయా? ఇప్పుడు మా బిడ్డలంతా పేదరికంలోనే బతుకుతున్నారు కదా. ఇంకా అంటే జనాభా ఎంత ఉంటే అన్ని రిజర్వేషన్లు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటా ఉన్నాం, రాష్ట్రంలో బీసీల వాటా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్లు రావాలి. దేనికోసం? కులాల వారీగా, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి జనాభా తమాషా ప్రకారం. సో ఇప్పుడు మీ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎక్కువ జనాభాగా ఉన్నారు కాబట్టి ఎక్కువ రిజర్వేషన్లు కోరుకుంటే తప్పేముంటుంది అని చెప్పేసి ఇప్పుడు యావత్ మాదిగ సామాజిక వర్గం అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న. దాంట్లో మీకు వచ్చేటువంటి మాల సామాజిక వర్గం వచ్చేటువంటి నష్టం ఏంటి? జనాభా దామాషా ప్రకారం పెట్టాలని చెప్పి కాన్స్టిట్యూషన్లు ఎక్కడ లేదు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా మన అందరం కలిపి వచ్చిన రిజర్వేషన్లు అవి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు అట్లా అంటే మరి అందరు మీరే చెప్తున్నారు కదా, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కదా అని అంటున్నారు కదా. దానికి లెక్కలు లేవు, ఏం లేవు. అవునా? ఆయన దగ్గర మన డేటా ఉందా? ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదో చెప్పేస్తాడు. మేము అట్లా మాట్లాడలేము. మేము అర్థమైందా? మేము ఏదైనా ఒక మాట మాట్లాడినామంటే దానికి కట్టుబడి ఉంటాం, సాక్ష్యాలు చూపిస్తాం.
అంతేనా? ఆయన అంటున్నట్టు అంత జనాభా ఏం లేదు, దానికి వాళ్ళకి మేము సరి సమానంగానే ఉండి ఎక్కువైతే ఇంకా మేమే ఎక్కువ ఉంటాం. సో మరి ఇప్పుడు అందరు ఏమంటున్నారు, ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, అందరు మాట్లాడుతున్నారు కదా మేధావులు. మరి ఆంధ్రాలో బంద్ చేస్తావు ఉద్యమం ఇప్పుడు? నేను అడుగుతున్నా ఇప్పుడు, ఆయన సూటిగా ప్రశ్న అడుగుతున్నా ఇప్పుడు. ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారని అందరు అంటున్నారు కదా, తెలంగాణలో మాదిగలు ఎక్కువ, మళ్ళీ ఆంధ్రాలో బంద్ చేస్తావు ఇప్పుడు? మరి అక్కడికి ఎందుకు పోయి ఉద్యమం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? నీకు ఏదన్నా ఒకటి ఉండాలి. నువ్వు డబల్ స్టాండర్డ్ మనిషివి. ఒకసారేమో జనాభా దామాషా ప్రకారం కావాలంటావు. జనాభా దామాషా ప్రకారం కావాలంటే మరి ఇప్పుడు ఇక్కడ మాదిగలు ఎక్కున్నారా మాలలు ఎక్కున్నారో చూసుకున్నాక మరి జనాభా దామాషా ప్రకారం పోదాం. ఇక అక్కడ అయితే మాలలు ఎక్కున్నారని అందరూ అంటున్నారు కదా, మరి అక్కడ వదిలేయి, ఉద్యమం వదిలేస్తావు అట్లా? మందకృష్ణ మాదిగది ఉద్యమం కాదు. ఆయన వ్యక్తిగతంగా ఎదగడానికి, ఆయన డబ్బులు సంపాదించుకోనికే, రాజకీయంగా ఎదగడానికే మాదిగ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు మొత్తం. ఈరోజు మనకు స్పష్టమైపోయింది, ఎంతోమంది మేధావులు ఉండగా ఆయనకు అవార్డు వచ్చిందంటే ఇక ఆయనకు దండం పెట్టాలి మనం, ఆ ఇచ్చిన వాళ్ళకి దండం పెట్టాలి. అర్థమైందా? మాకేం కక్ష లేదు. ఇప్పుడు ఒక పక్కన ఆయన కూడా ఎస్సీ కదా, ఆయన కూడా ఇప్పుడు మీ సామాజిక వర్గం ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గమే. సో ఎందుకు మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మాదిగకు అవార్డు రావడం మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు? ఇప్పుడు మేము ఆయనను అవార్డు రావడంతో మేము జీర్ణించుకోలేని పరిస్థితి ఏం లేదు. కానీ మీ అందరినీ నేనే ప్రశ్న అడుగుతున్నా, ఆయన కంటే గొప్ప ఉద్యమకారులు ఈ సమాజంలో లేరా? ఆయన విడగొట్టనీకి ఉద్యమం చేస్తున్నాడు. గదరన్న లాంటి వాళ్ళు తమ జీవితాల్ని త్యాగం చేసిర్రు, అవునా? మరి ఆయనకి ఎందుకు ఇయ్యలే? అంటే బీజేపీ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తే వానికి ఇచ్చే పరిస్థితి కదా ఇది, అవునా కదా? మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే వాళ్ళ సమాజానికి ఇప్పటికైనా తెలుస్తుంది ఈయన బీజేపీ పార్టీ వైపు మనల్ని తీసుకుపోతుందని చెప్పి. బీజేపీ పార్టీ అంటే ఏంది? ఈ దేశంలో మతాన్ని రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి, శాంతి భద్రతలు లేకుండా ఈరోజు సమాజాన్ని విడదీసి మనధర్మ శాస్త్రాన్ని దేశంలో తీసుకురావాలని చూస్తున్న పార్టీ. భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి 400 సీట్లు ఇస్తే నేను రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పినటువంటి మోడీ ఎంబడి నువ్వు ఎట్లా తిరుగుతావు? ఈరోజు మీరు ఆ బీహార్కి చెందినటువంటి ఒక ఎంపీ మీకు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది, కల్ జో హమారే చెప్పల్ కే బూట్ పాలిష్ కరితే ఓ హమారే సాత్ రాజ్య మే బైఠనా చాతా అనేది. అంటే ఒక చమారు కమ్యూనిటీకి చెందినటువంటి ఆయన మా బూట్లు సాఫ్ చేస్తే ఆయన ఈరోజు రాజ్యాధికారం కావాలంటున్నాడు, మా పక్కకు కూర్చొని తింటా అంటున్నాడు, పార్లమెంట్ నా పక్కకు వచ్చి కూర్చుంటా అన్నాడు. నేను చెప్తానండి, ఇది మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. అట్లాంటి వాళ్ళతో నువ్వు ఎట్లా దోస్తాన్ని చేస్తావు? మళ్ళీ ఉల్టా మమ్మల్ని మనువాదులు అంటావు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఒక పక్కన సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యంగా చాలామంది మేధావులు కావచ్చు, రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, బీసీ కుల సంఘాలు కావచ్చు, చాలా ప్రముఖులందరూ కూడా మందకృష్ణ చేసినటువంటి ఉద్యమాన్ని పొగుడుకుంటూ మీ వర్గీకరణకు మేము కూడా అనుకూలం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి రిటైర్డ్ జడ్జిలు వాళ్ళు కూడా చాలా మేధావులు, అలాగే తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలా మేధావులు సైతం కూడా మందకృష్ణ వెనకాల ఉండి మేము ఉన్నామన్నటువంటి ఒక భరోసా ఇస్తాను. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఏం బాధ లేదండి మాకు. మేము చట్టాన్ని నమ్ముకున్నాము, రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము. ఇప్పుడు ఆ బీసీ మేధావులు వాళ్ళు వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు కదా, అదేమి ఈరోజు కొత్త కాదు, ప్రభుత్వాలే సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న కాలం లోపల అమలే చేసిండు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేసిండు కదా, మరి నిలబడ్డదా? మళ్ళీ ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉండి ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడే నిలబడినప్పుడు వీళ్ళందరూ వచ్చి నిలబడి మాట్లాడితే మేము భయపట్టోళ్ళమా? అది నడుస్తుందా? ఇప్పుడు సమాజం మొత్తం సపోర్ట్ చేస్తున్నదే నిజం కాదు. ఇప్పుడు రాజ్యాంగం ఫైనల్లీ నువ్వు రాజ్యాంగం దగ్గర అది నిలబడాలి, అవునా కదా? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా మీరు అధ్యయనం చేసినట్టయితే సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడ కూడా చెప్పలేదు మీరు వర్గీకరణ చేయండి. మీరు ఎక్కడ ఉంటే చెప్పండి. అంటే ఆయా రాష్ట్రాలకు అప్పగించింది కదా, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలు చేసుకోవచ్చనే సుప్రీంకోర్టు చెప్పింది. అది కూడా మేము రాజ్యాంగ విరుద్ధం అంటున్నాము. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నదాన్ని నువ్వు ఎట్లా ముట్టుకుంటావు? నీకు హక్కు లేదు, అర్థమైందా? సుప్రీంకోర్టు ఇంతకుముందేమో మందకృష్ణ గారు బీజేపీ కండువ కప్పుకున్నాడు కాబట్టి అవార్డు వచ్చింది. అలాగే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టులకు సంబంధించినటువంటి అడ్వకేట్లను కావచ్చు, సుప్రీంకోర్టు సంబంధించినటువంటి మేధావులని వాళ్ళందరినీ కూడా కొనేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పేసి కూడా ఇంతకు మీద మాట్లాడడం జరిగింది. మీరు వాళ్ళను మ్యానిపులేట్ చేసి అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా మ్యానిపులేట్ చేసింది అని మీరు అది చెప్పడం జరిగింది.
మరి ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కేవలం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికే ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని సైతం కూడా మరి ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తాడు ఇప్పుడు మందకృష్ణ గారు. ఇప్పుడు మీరు అదే చదవాలా. సుప్రీంకోర్టు తీర్పులు ఏముంది? స్టేట్ అని ఉన్నది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్? స్టేట్ అంటే ఏంది? మొత్తం దేశానికి సంబంధించి. స్టేట్స్ ఈజ్ డిఫరెంట్. స్టేట్ అంటే మొత్తం దేశానికి సంబంధించినటువంటి విషయం. మరి ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎందుకు నువ్వు అమలు చేస్తలేవు? నువ్వు ఎందుకు 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేయమని చెప్తలేవు? ఒక రాష్ట్రానికే పరిమితం ఎందుకు చేయమంటున్నావు? ఈ ముఖ్యమంత్రికి కూడా ఆయనకు కూడా పెద్దగా దీని మీద నాలెడ్జ్ లేదు. అర్థమైందా? ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మాలమాది. ఇప్పుడు మీరు ఎన్నో అట్రాసిటీ జరుగుతుంటాయి, దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరండి ఎందుకు ఇంత తొందరగా స్పందించారు? వర్గీకరణ అనగానే ఎందుకు ఊరుకొస్తారు అందరూ? మీకేం పని లేదా? నేను ఈ మేధావులను అడుగుతున్నా. ఈరోజు మాలమాది వాళ్ళని విడగొట్టనీకైతేనేమో జల్దూరుకు వస్తారు. మా వాళ్ళకి ఏమైనా అత్యాచారాలు జరిగినప్పుడు ఏమైనా వచ్చి మాట్లాడినారు? అబ్బాయి మీరు ఎవడు మాట్లాడేటప్పుడు? అర్థమైందా? నేను ఒకటే చెప్తా ఉన్నా. మందకృష్ణ మేము సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని రేవంత్ రెడ్డి అమలు పరుస్తాడు. మాకేం అభ్యంతరం లేదు. అదే మేధావులుగా ఎవరైతే మీరు బీసీ మేధావులు, మేము రెడ్డి మేధావులు, మళ్ళీ మీరు ఎవరైనా మాట్లాడుతున్నారో మాకేం అభ్యంతరం లేదు. మీరు సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడ ఒరిగేది ఏం లేదు. మేమేం భయపెట్టోళ్ళం కాదు దానికి. నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇచ్చేటోళ్ళం మేము కాదు. ఇచ్చేటోళ్ళం మేమా? రిజర్వేషన్లు పంచేటోళ్ళం మేమా? ఎవరు పంచాలి? ప్రభుత్వాలు పంచాలి. నువ్వు ఇలా ఏమంటున్నావు? 1,00,000 డప్పులు కొడతా, 1000 గొంతులు పెడతా. రాజ్యాంగం నీకు అక్కిచ్చింది, సంతోషంగా పెట్టుకోవచ్చు. 1,00,000 డప్పులు కాదు, 1,00,000 డప్పులు పెట్టి కొట్టవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక మనిషి బ్రతుకున్నాక నీకు సావు డప్పు కొడతాను ఎంత చెడ్డ మాట అండి అది? ఎవరిని కొడతావు? చెడ్డ సావు డప్పు ఎవరిని కొడతావు? నువ్వు మా పేర్లు తీసి సావు డప్పు కొడతావా? అంటే నీ అభిప్రాయానికి మేము కట్టుబడి ఉండాలన్నా? నువ్వు ఎట్లా చెప్తే మేము అట్లా. నువ్వెవడో మాకు చెప్పనీకి. నీ అభిప్రాయం ఉంది. నువ్వు 1,00,000 డప్పులు కాదు, 1,00,000 డప్పులు పెట్టుకొని నువ్వు ప్రోగ్రామ్ చేసుకో. మమ్మల్ని ఎందుకంటావు? నువ్వు నీ దానికి మమ్మల్ని, మా అభిప్రాయం నీకెందుకు? నీకు ప్రభుత్వం చేయాలి కదా. నీ 1,00,000 డప్పులు, నీ 1,00,000 డప్పులు మోడీ మీద కొట్టు. హామీ ఎవడిచ్చింది నీకు? ఎవరిచ్చింది నీకు హామీ? మోడీ ఇచ్చింది కదా. ఆయనను కౌగిలించుకున్నావు, కాళ్ళ మీద పడుతీవి, ఆయన దగ్గర ఏడుస్తీవి. ఆయనకు డప్పు, సావు డప్పు మోడీకి కొట్టు. అట్లనే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు కాపీ బయటికి రాకముందే ఈ దేశంలో నేనే హీరోనైతా, మొట్టమొదట నేనే వర్గీకరణ అమలు చేస్తానని చెప్పినావు కదా. అవి ఆయనకు కొట్టు సావు డప్పు. ఆయన ఇంటి ముంగడ పోయి కొట్టు సావు డప్పు. అంతేగాని ఊరికే మాలోళ్ళని తిడితే కనుక బాగుండదు అది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మేము సంయమనంతో ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు మనం కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కళను నిజం చేయాలంటే మనం రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి ఒకే ఒక లక్ష్యంతో మేము వాళ్ళు ఎన్ని తిట్టినా ఏం చేసినా మేము ఇప్పటివరకు చాలా ఓపికతో ఉన్నాం. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడుతూ గడికోసారి నీకు సావు డప్పు కొడతా అంటే ఇక్కడ ఊకుంటాడు. ఎవరు కొడతావు? ఆయన సావు డప్పు ఎంత చెడ్డ మాట అది. బతుకున్న మనిషికి నీకు సావు డప్పు కొడతా అంటావా? వర్గీకరణను వ్యతిరేకిస్తే నీకెందుకు? నీ పన్ను చేసుకో, మా ఇష్టం. నేను నీకెందుకు చెప్పాలి? నువ్వు మా అభిప్రాయం నీకేం చెప్పాలి? నువ్వు ఎవరికి చెప్పినావు? నువ్వు మమ్మల్ని సంప్రదించినావు ఎప్పుడన్నా? నువ్వే అందరినీ తీసుకొచ్చి ఇలా అన్ని కులాల వాళ్ళని తీసుకొచ్చి మా మీద దాడి చేస్తున్నట్టు చేస్తుంటే మేము గమని ఉండాలన్నా? నీకు సపోర్ట్ చేయాలన్నా మేము వచ్చి? నువ్వు డప్పులు ఎవరి మీద కొడతావు? సావు డప్పు కొడతావా? బుద్ధి ఉందా నీకేమన్నా? ఇంకా మీ వాళ్ళను సావు డప్పు కాడ ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు కూడా మీరు ఊర్లలోకి పోతే అలా ఎంత అసలు చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో డప్పు కొట్టుకుంటా చేసుకుంటా ఇంకెన్ని రోజులు ఇస్తావు ఆ డప్పు వాళ్ళ చేతికి? ఆ డప్పు అక్కడ తీసి పాడేసి వాళ్ళ చేతికి పుస్తకమే. ఏ రిజర్వేషన్లో అవసరం లేదు. అన్ని ఉద్యోగాలు ఆటోమేటిక్ అవే వస్తాయి. వర్గీకరణ ఎందుకు? అవన్నీ ఎందుకు? ఆటోమేటిక్గా వస్తాయి అవన్నీ. అర్థమైందా? నువ్వు మాలోళ్ళను తిట్టుకుంటూ ఉంటే నీ జీవితంలో కూడా నువ్వు వర్గీకరణ సాధించలేవు. నువ్వు అనుకుంటున్నామో వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి. ఏ మోడీ సపోర్ట్ చేయడు, ఏ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడు. దమ్ముంటే చేయమను. రాష్ట్ర ఇప్పుడు ఆయన చెప్పిండు కదా, ఆయనకు దమ్ముంటే చేయమను. చేయకుంటే ఆయన ఇంటికాడికి పోయి చావుడప్పు నువ్వు ఆయనకు కొట్టు. మా పేర్ల మీద ఎందుకు కొడుతావు? మేము తమాషానా ఏమన్నది? ఇది మంచి పద్ధతి కాదు. ఇది మానుకోవాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ నువ్వు కొట్లాడక మేము వద్దంటలేదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పు. మా అభిప్రాయం, నీ అభిప్రాయానికి మేము కట్టుబడి ఉండాలని ఏం లేదు. నేను మాట్లాడేది న్యాయమా కాదు మీరు చెప్పాలి. ఇప్పుడు నీ అభిప్రాయం ఒకటి ఉంది, నీకు వర్గీకరణ కావాలా? మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామని నువ్వు ఎవరికి చెప్పినావు? అది ఒక ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి చెప్తాం మేము. నీకెందుకు చెప్పాలి? నువ్వు రా, నీ అభిప్రాయం చెప్పు. అరే నీకేం చెప్పాలి? ఇది ఎక్కడ బాబు రవి? తప్పు మాట ఇది. సో నీ ఉద్యమాన్ని మేము తప్పు పడతలేము. నీ ఉద్యమం నువ్వు చేసుకో.
వర్గీకరణ రిజర్వేషన్ ఇచ్చేటోళ్ళం. మీ ఉద్యమం ఎట్లా ఉంటుంది? మీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమం ఇప్పుడు మీ నాయకుడు అని చెప్పేసి మీ మాల సామాజిక వర్గం నుంచి చెప్తా ఉన్నటువంటి చాలా మంది మీలాంటి వక్తలు చాలా మంది చెప్తా ఉన్నారు, మా వెనకాల వివేక్ ఉన్నాడు అని చెప్పేసి. సో మీ కార్యాచరణ వివేక్ గారి యొక్క ఇప్పుడు ఈ ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతులు అన్నటువంటి కార్యక్రమం తర్వాత ఇంకా దానికి ధీటుగా ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా పెడతామండి. ఎందుకు పెట్టాము? మమ్మల్ని తిట్టుకుంటుంటే ఎందుకు పెట్టాము? నువ్వు నీ మీద సావుడప్పు కొడతాము, నీకు వర్గీకరణకు నువ్వు నీ అభిప్రాయం మాకు ఒక అనుకూలంగా చెప్పకపోతే నీకు సావుడప్పు కొడతామంటే మేము ఎందుకు గమనుంటారు ఎవడన్నట్లు? నాకెందుకు కొడతావు నువ్వు సావుడప్పు? నువ్వు కొట్టినప్పుడు మా ఉద్యమం మాకుంటుంది. కానీ మీ లెక్క మేము సావుడప్పు కొడతాము, అది ఒక మనిషి చచ్చిపోవాలనో ఇంకోటి కోరుకోము. అది మేము అర్థమైందా? బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ను నడుపుతున్నటువంటి వారుగా మేము ఎప్పుడు ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాం మేము. నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా. 2004లో వచ్చిన తీర్పు ఏం చెప్పిందంటే ఈ వర్గీకరణ జరగాలంటే 341 ఆర్టికల్ మీరు అమెండ్మెంట్ చేయండి, లేదా మిగతా ఏదైతే 52 కులాలు ఉన్నాయో వాళ్ళ మధ్యలో అసమానతలు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళతో పాటు పోటీ పడతలేరు అనుకున్నప్పుడు వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీని పెట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు. మీరు చదివితే తెలుస్తుంది. మరి దాని గురించి 30 ఏళ్ళ పోరాటంలో ఎప్పుడైనా మాట్లాడినామని? అది చేసినట్టు అసలు ఇప్పుడు అవసరమే లేకపోతుండే కదా. మరి ఈ 30 ఏళ్ళ పోరాటం లోపల అది చేసినట్టు అవసరమే లేకపోతుండే కదా. మరి ఈ 30 ఏళ్ళ పోరాటం లోపల ఒక రిజర్వేషన్లు ఈ చిన్న అంశం గురించి 30 ఏళ్ళ పోరాటం, 30 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో వచ్చి రాజ్యం తీసుకున్నాడు. ఎన్టీ రామారావు 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో వచ్చి ఆయన రాజ్యం తీసుకున్నాడు. అవునా? 30 ఏళ్ళు జీవితాలు ఖరాబ్ చేసినావు, పెద్ద గొప్ప చెప్తున్నావు. ఇవాళ ఇంకా 30 ఏళ్ళ పోరాటం చేసిన నేను అది అని చెప్పి ఇదంతా మందకృష్ణ మాదిగతోని ఎండుక ఉండి మనువాదులు అగ్రకుల రాజకీయ పార్టీలు ఆడిస్తున్నటువంటి నాటకమే తప్ప, ఎందుకంటే దళితులను మనం వీళ్ళని విడగొడితేనే మనం రాజ్యాధికారం ఏలొచ్చేలేదు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇద్దరు మాలమాదిగలు ఇద్దరు ఒకటైతే రాజ్యం వాళ్ళదే. సో వాళ్ళని విడగొట్టి వాళ్ళు రాజ్యాన్ని ఏలాలనే ఒక చెడ్డ లక్ష్యమే తప్ప మాలోల మీద మాదిగోళ్ళ మీద ఎవరికి ప్రేమ లేదు. మాలోల మీద లేదు, మాదిగోళ్ళ మీద లేదు ప్రేమ ఎవరికి. ఇప్పుడు బీసీ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని స్ట్రైట్గా అడుగుతున్నాను నేను, ఏ రోజన్నా మా బిడ్డల మీద అత్యాచారాలు జరిగితే వచ్చిర్రండి వీళ్ళు? ఇప్పుడు ఆయన చెప్తాడు, విట్టలోగా ఆయన చెప్తాడు మనువాదులు అంటాడు, ఇంకేదో సామాజిక స్మగ్లర్లు అంటారు. అంటే ఇప్పుడు మేము కూడా బాధపడుతున్నాం ఏంటంటే మనోడే పోయి ఆయన దగ్గర జరిగినాక ఎవడైనా వచ్చి మాట్లాడతాడు. ఆయనకు ఒకటే, వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, మందకృష్ణ అనేటోడు ఇప్పుడు ఆయనకు కులం మీద దాని మీద ప్రేమ లేదు. ఆయన ఒక స్వార్థపరుడు, ఆయన ఒక విషనాగు లాంటోడు. మీ అందరూ పక్కకున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మందకృష్ణను మీరు పాలు పోసి పెంచుతున్నారు, అది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాటేస్తారు, మీరు జాగ్రత్త ఉండండి. అట్లనే మందకృష్ణకు కూడా చెప్తున్నా, వీళ్ళందరూ నిన్ను ప్రేమించేటోళ్ళు కాదు, నీ మీద నీ కులం మీదనో నీ మీదనో ప్రేమ వచ్చేటోళ్ళు కాదు. వీళ్ళందరినీ రుణం రేపు నువ్వు తీర్చుకోవాలా? ఎట్లా తీరుస్తావు మరి రేపు వాళ్ళ రుణం? నువ్వు నీ సమాజం మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు వచ్చి అలా మాట్లాడుతున్నారు. మరి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు కూడా వాళ్ళకి రుణపడిపోయి ఉండిపోయి సమాజాన్ని నాశనం చేస్తుంటే అప్పుడు ఏమనలేక బిక్కసూపులు చూడాల్సి వస్తుంది. మీకు కూడా జాగ్రత్తలు చెప్తున్నా. మీరేం అవన్నీ పక్కన పెట్టేసి ఈ వర్గీకరణ అనేది పక్కన పెట్టేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తన 4 బిడ్డల్ని ఈ దేశానికి తన బిడ్డల్ని అర్పించి ఎంతో కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రచించి నీకు హక్కులు ఇచ్చిపోయిండు. నువ్వు రాజ్యాలు నేనైనా అని చెప్పిండు. కానీ నువ్వు ఈరోజు ఆ మనువాదుల గుప్పెట్లో పడిపోయి సమాజాన్ని మొత్తం నాశనం చేస్తున్నావు. ఇప్పటికైనా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే నీ పోరాటం నువ్వు చేసుకో, మాలోళ్ళని తిట్టొద్దు. అర్థమైందా? నువ్వు తిట్టకపోతే మాకేం అభ్యంతరం లేదు. మేము ఏ రోజు నేను తిట్టలే కదా. నువ్వు తిడితే మరి మేము కూడా తిట్టవలసి వస్తుంది. అర్థమైందా? 30 ఏళ్ళు అది ఓపిక పట్టినాం మేము. అది ఓపిక పట్టినందుకే మేము దోషులుగా నిలబడ్డాం ఈరోజు సమాజం ముందు. అర్థమైందా? వాళ్ళు ఏమంటున్నాం, మేము ఏమనకపోయేసరికి నిజంగానే కడుపు గాలి ఒరుతున్నాడేమో, వీళ్ళకి కాల్తలేదు అనుకున్నారు. అది కాదు, మేము ఏమనుకున్నామంటే మా సోదరులే కదా, వాళ్ళను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు అనుకున్నాం. కానీ ఈరోజు సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది. మీ పోరాటం మీరు చేయండి, మేము వద్దంటలేము. దానికి అబ్జెక్షన్ చెప్పనీకే మాకేం, రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది, నువ్వు ఎంతనైనా పోరాటం చేయొచ్చు. కానీ ఎదుటోని తిట్టడం అనేది తప్పు మాట కదా. నువ్వు తిడితే మరి దానికి తగ్గట్టు సమాధానం కూడా వస్తుంది. కాకపోతే లాస్ట్ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఈ వర్గీకరణ అనేది పక్కకు పెట్టు. ఇద్దరం కలిసి పోరాటం చేస్తే రాజ్యాధికారంలోకి వస్తే అప్పుడు దాని ఫలాలు ఎట్లుంటాయో చూడు. నువ్వు ఆయన దగ్గర పోయి పక్కన కూర్చొని ఈయన దగ్గర పక్కన కూర్చొని అసలైన ఫ్రూట్స్ ఆయనకి ఇచ్చేస్తున్నావు. ఉట్టుటి అని నువ్వు పక్కన నిలబడి సంతోషపడుతున్నావు.
అంతేగాని అసలైన సీటు మీదకి ఎక్కితే ఎట్లుంటుందో దాని సంతోషం అనుభవించు. కానీ ఇది వర్గీకరణ గిరికి ఇవన్నీ బేకారు. నీకు వాళ్ళు ఎవరు ప్రేమతో చేస్తలేరు. నిన్ను విడగొడితేనే వాళ్ళ అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇదే మేము మందకృష్ణకు తెలియజేయదలుచుకోవాలి. మీరు చెప్పండి అన్న, మీరు మాల ఐక్య వేదికగా మీరు ఎట్లా స్పందిస్తారు ఈ వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో? ఎట్లా చూస్తారు ఆయన యొక్క పోరాటాన్ని? 30 ఏళ్ళ పోరాటం అంటా ఉన్నాడు. మేమేమంటున్నామంటే మందకృష్ణ మాదిగైనా మేమైనా ఇద్దరం అన్నల దమ్ముళ్ళమే. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అగ్రవర్ణాలు అగ్రకులాలు వచ్చేసి ఏం చేస్తున్నారంటే మమ్మల్ని విడదీయాలని ఈ వర్గీకరణ తీసుకురావటం జరిగింది. కానీ మేమేం చేస్తామంటే మాలలుగా మేమేం చేస్తామంటే మా పిల్లల్ని పలక బలపం ఇచ్చి బడి పంపుతాము. ఆయన ఏం చేస్తున్నాడు మందకృష్ణ డబ్బు కొట్టమని చెప్పేసి చిన్నపిల్లల్ని 10 సంవత్సరాల పిల్లల్ని 15 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని వెళ్ళి డప్పు కొట్టమని డప్పు నేర్పిస్తున్నాడు. ఏంది నువ్వు ఇంకా చెప్పులు కుట్టుకుంటా ఇంకా డప్పు కొడుతూనే ఉంటావా? కానీ మేము స్కూల్కి పంపిస్తున్నాం. రిక్షా దొక్కైనా లేకపోతే పొలం పని చేసైనా కష్టపడి కూలికి వెళ్ళి కైకిలికి వెళ్ళి అయినా మేము స్కూల్కి పంపిస్తున్నాం. నువ్వు డప్పు కొట్టడానికి పంపిస్తున్నావు. అంతే తేడా. కాబట్టి ఈ వర్గీకరణ అనేది ఇది ఎప్పటికి కూడా ఇది జరగదు. దీనికి మాలలు ఎప్పటికీ వ్యతిరేకమే. ఎందుకు వ్యతిరేకం అంటే నువ్వు నీకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మోడీ నువ్వేం చెప్తే అది చేస్తూ ఉండవు. నీకు పద్మశ్రీ ఎందుకు ఇచ్చిందండి? నువ్వేం బీకినవని ఏం చేసినవని పద్మశ్రీ ఇచ్చింది. గద్దర్కి ఎందుకు ఇవ్వకూడదు? గద్దర్ ఎన్ని పాటలు రాశాడు, ఎట్లా విప్లవాన్ని ఉర్రోతలు ఊగించాడు, సమాజాన్ని మేల్కొల్పడానికి ఎలాంటి పాటలు పాడాడు ఆయన. అలాంటి వాడికి ఇవ్వాలి. కానీ ఒక కులాన్ని తీసుకొని వచ్చి ఆ కులం పేరు మీద వాళ్ళకి కావాల్సినటువంటి ఫలాలను అందనివ్వకుండా ఏబిసిడీల వర్గీకరణని వాళ్ళని బంపిపెట్టినటువంటి వాడికేమో పద్మశ్రీ ఇస్తావా? బొజ్జా తారకం చనిపోయారు. బొజ్జా తారకం లేడా? కత్తి పద్మారావు ఉన్నాడు. కత్తి పద్మారావుకి ఇవ్వచ్చుగా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు పద్మశ్రీ ఇవ్వచ్చు. ఒక మాదిగ వర్గానికి మీకు అనుకూలంగా సపోర్ట్ చేశాడని చెప్పి మీరు ఆయనకి పద్మశ్రీ ప్రకటించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆయనకి ఇవ్వటానికి మేమేమి వ్యతిరేకం కాదు. కానీ ఆయన ఏం చేశాడు దానికి ఏదో ఒక ప్రతిఫలం అనేది ఉండాలి. ఆయన చేసింది ఓన్లీ విభజించటమే కదా ఆయన చేసింది. నువ్వు ఎస్సీలకు ఏం చేసావు? మాదిలకు ఏం చేసావు? మాదిలకి చేయాలంటే మనం రాజ్యాధికారం చేయాలంటే ఇద్దరిని కలుపుకొని వెళ్ళాలి. ఇద్దరిని కోహన పెట్టి మాట్లాడు. నువ్వు ఇప్పుడు మాలల నుంచి కొన్ని మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని రా. మాదిగుల్లో ఉన్నటువంటి నీ సహచరులను తీసుకొని రా. ఇద్దరిని కోహన పెట్టి నువ్వు మాట్లాడి సెటిల్ చేయి. వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిజర్వేషన్ పెంచేసి ఇదిరా ఇది నీకు ఇది నాకు అని చెప్పేసి ఇద్దరం పంచుకున్నాం. అంతేగాని ఉన్నటువంటి రిజర్వేషన్లలో మాకు ఎక్కువ కావాలి, మేము వర్గీకరణ చేయాలి, మాలలో నాశించిపోవాలి, వాళ్ళు ఏమైనా మాకు ప్రాబ్లం లేదంటే ఇంతకుముందు మా సహోదరుడు చెప్పినప్పుడు డప్పు కొట్టేది ఎవరికి డప్పు కొడతారండి? తెలంగాణలో చచ్చిన వాళ్ళకి డప్పు కొడతారు. నువ్వు చచ్చినవని నువ్వు డప్పు కొడతావా? మేము అన్నల దమ్ముళ్ళం. ఏంది ఒక వర్గీకరణ దగ్గరే కదా ఇద్దరికి తేడాలు వచ్చింది. అవి కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోతుంది కదా. అదే మేము అడుగుతున్నాం అతన్ని. ఎందుకనంటే అతనికి పద్మశ్రీ వచ్చినందుకు మేము తప్పు పట్టట్లేదు. కానీ మాలల్లో కూడా చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళకు కూడా పద్మశ్రీ ఇవ్వచ్చు కదా. నువ్వు సపోర్ట్ చేసావని బీజేపీకి నీకు పద్మశ్రీ ప్రకటించింది. తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? అన్న సహోదరుడు చెప్పినట్టు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో కూడా అందరు అగ్రవర్ణాలు తర్వాత ఉన్నత స్థాయికి చెందినటువంటి కులస్తులు మాత్రమే ఉన్నారు జడ్జీలుగా. వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసి వాళ్ళకు అనుకూలంగా తీర్పు రావటం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని మేము చట్టపరంగా ఎదుర్కొంటాము. వాడు డప్పులు పెట్టినా లేకపోతే 1000 గొంతులు పెట్టినా దానికి ఎదురుగా మేము పెడతాము. కానీ వాళ్ళతో మేము గొడవకి వెళ్ళాం. సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఎందుకంటే మేము అన్నల దమ్ముళ్ళమే. మేము కలిస్తేనే ఎస్సీలకు కానీ ఈ యొక్క అగ్రవర్ణాలకి వ్యతిరేకంగా పోరాడితేనే మాకు రాజ్యాధికారం వస్తుంది. కానీ మేము రాజ్యాధికారం రాకుండా మమ్మల్ని అడ్డుకోవటానికి కావాలని చెప్పేసి ఈ అగ్రవర్ణాలు మందకృష్ణని రెచ్చగొడుతున్నారు. కాబట్టి మందకృష్ణ వాళ్ళ మాటలని రెచ్చిపోయి మాలోళ్ళని తిడుతున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు మర్యాదపూర్వకంగా మా మేధావులు ఉన్నారు, మీ మేధావులు ఉన్నారు, అందరం కలిసి మాట్లాడి గవర్నమెంట్తో రిజర్వేషన్స్ పెంచుకుందాం, సరి సమానంగా పంచుకుందాం, అందరం కలిసి ఉందాం అనేది మా ఆలోచన. ఇప్పుడు ఈ వర్గీకరణ విషయంలో కమిషన్ కూడా వేయడం జరిగింది. సో మీ అభిప్రాయాలు, మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? ఈ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా వాళ్ళు స్వీకరించడం జరిగింది. సో రేపు మాపో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకి
ముఖ్యంగా మాదిగలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచేటువంటి ప్రక్రియ కనుక చేసినట్టయితే ఉంటే ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి స్వరాన్ని మాల సామాజిక వర్గం వినిపించబోతుంది? డెఫినెట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ వేశారు, మా యొక్క వాయిస్ మేము వినిపిస్తున్నాం. ఇప్పుడు మందకృష్ణ ఏమంటాడంటే మేము మాలలో చాలా తక్కువ ఉన్నాం అంటారు. మేము మాలలు తక్కువ ఉంటే మొన్న పెరడ్స్ గ్రౌండ్లో చూశారు కదా ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది వచ్చారు. మరి అప్పుడు తెలియదా నీకు ఎంతమంది వచ్చారు? కాబట్టి మాలలు కూడా సరి సమానంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు ఉండేది తెలంగాణలో మాదిగలు ఎక్కువ మాలలు తక్కువ, ఆంధ్రాలో వచ్చేసి మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు సరి సమానంగా పెరిగారు. కాబట్టి రిజర్వేషన్ పెరగాలంటే ప్రభుత్వంతో మాట్లాడాలంటే ముందు ఈ యొక్క ఏదైతే ముందు ఈ జనాభా లెక్కలు తేల్చాలి. ఫస్ట్ మాలలు ఎంతమంది ఉన్నారో మాదిగలు ఎంతమంది ఉన్నారో ఆ జనాభా లెక్కలు తేల్చండి. ఇప్పుడు ఎందుకంటే మొన్న దానికి మీరు కట్టుబడి ఉన్నారా? మేము కట్టుబడి అంటే ఏది మాల సామాజిక వర్గం ఒకవేళ కనుక తక్కువ జనాభా ఉన్నట్టయితే దానికి తగ్గట్టుగా మీరు రిజర్వేషన్ ఇవ్వమంటున్నారా? మేము ఏమంటున్నాం అంటే మేము తక్కువ ఉన్నట్లయితే మేము కూడా మీతోటే వస్తాము, గవర్నమెంట్ దగ్గర కూర్చొని రిజర్వేషన్ పెంచండి, పెంచిన తర్వాత మాకు సమానంగా ఇవ్వండి అని చెప్పేసి మేము కూడా మీతో పోరాటం చేస్తాం. ఎంతమంది జనాలు ఉన్నారో ముందు మాదిగలు ఎంతమంది ఉన్నారో మాలలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేల్చమను. ఆ లెక్కల ప్రకారము ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మాకు ఇన్ని రిజర్వేషన్లు అయితే మాకు సరిపోతాయి, మాకు ఇంత రిజర్వేషన్లు అయితే సరిపోతాయి, రెండు కలిపి మీరు ఎంత పెంచుతారో పెంచండి అని చెప్పి ఇద్దరం కలిసి ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకుందాం, కలిసి పోరాటం చేద్దాం. అది మేము అడిగేది. అంటే ఇంకా పెంచమని చెప్పేసి కొట్లాడతారు తప్పించి ఉన్నటువంటి దాంట్లో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చేది మాత్రం మీరైతే అనుకోలేదు. అంటే లెక్కలలో వాళ్ళ యొక్క లేరు, ఎక్కువ లేడండి, సమానంగానే ఉన్నారు. అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మరి ఆ లెక్క ఆ జనాభా లెక్కల తమాషా ప్రకారం మరి ఇవ్వచ్చు కదా? దామాసా ప్రకారం అంటే ఇప్పుడు జనాభా పెరుగుతున్నారు. ఒకప్పుడు అంటే జనాభా తక్కువ ఉన్నారు రెండు రాష్ట్రాలలో, ఇప్పుడు జనాభా పెరిగారు కదా. జనాభా పెరిగినప్పుడు రిజర్వేషన్ కూడా పెంచాలి కదా. ఎందుకనంటే ఆ ఉన్నటువంటి ఆ 3 4 రిజర్వేషన్లు పెట్టుకుంటే వాళ్ళకి 2 మాకు 3, లేకపోతే వాళ్ళకి 3 మాకు 2, ఆ విధంగా వస్తే మాకేం వస్తుంది? ఏమి రాదు. మళ్ళీ మేమంతా కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు కౌలు చేసుకోవాల్సిందే, చదువుకోవటానికి కూడా మాకు అవకాశం ఉండదు. కాబట్టి రిజర్వేషన్ మాకు పెరగాలి. రిజర్వేషన్ పెరగాలంటే మాలలు ఎంతమంది ఉన్నారో మాదిగలు ఎంతమంది ఉన్నారో ముందు ఆ లెక్క తేల్చండి. తేల్చినప్పుడు ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం. దానికి ముందుకు రావాలి మందకృష్ణ. అంతేగాని మేము ఎక్కువ ఉన్నాము మాకు ఏబిసిడీలు చేయండి అంటే ఏబిసిడీలు ఎందుకు చేయాలి? దానివల్ల ఉపయోగం ఏమున్నది? నష్టపోయేది ఎవరు? మేము నష్టపోతాం. ఎందుకంటే నువ్వు అసలు జనాభా లెక్కలు తెలవకుండా నువ్వు ఎట్ట ఏబిసిడీల వర్గీకరణ చేస్తావు. ఒకప్పుడు ఉన్నమాట వాస్తవమే, ఇప్పుడు అందరు సమానంగా పెరిగారు కదా. పెరిగినప్పుడు రిజర్వేషన్లు మాకేం పెరగలే, మా జనాభా పెరిగింది, రిజర్వేషన్లు అవే ఉన్నాయి. మా జనాభా ప్రాతిపదన రిజర్వేషన్లు కూడా పెంచమనండి, ఆ పెంచినవి మనం సరి సమానంగా చేసుకుందాం అనేది మా ఆలోచన. ఇది మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాను. సో రిజర్వేషన్లను పెంచుకున్న తర్వాత దాన్ని మనం పంచుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం తప్పించి మాల మాదిగ సామాజిక వర్గాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి వ్యక్తుల యొక్క మాటల్ని నమ్మకం మందకృష్ణ అని చెప్పేసి వాళ్ళు ఒక పరోక్షంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మన తొలి వెలుగు.